ఆ సమయంలో ఆ దేవాది దేవుని స్తుతించి ఆరాధించడం మనకి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. నిజం ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో దేవుని ఆవరణంలో మనం నిలిచి ఉండటం మనకు దేవుడు ధన్యత కలుగజేశారు. అందరి బట్టి ఆ దేవాది దేవుని నేను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఉదయకాల సమయంలో మనము ఈ సమయంలో మనం మన దేవుడు మన పట్ల చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు పంచుకోవాల్సిన సమయం కాదు కానీ మన దైవజనుని ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే. ఎందుకంటే సంఘాన్ని ఎంతగానో ప్రేమించి ఆయన ఎంతగానో అభివృద్ధి పరిచారు. ఆ దైవజనుడితో మాకున్న అనుబంధాన్ని 16 సంవత్సరాలు, కానీ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఎంతోమంది ఆయనతో అనుబంధం కలిగి ఉంది. మరి ఆయన లేటి లోటు ఎంతగానో బాధపడుతున్న వారు ఇంకెంతమంది ఆయన మా పట్ల, మా కుటుంబం పట్ల ఎంతగానో ప్రేమ కలిగి ఉన్నారు. ఆయన గురించి మేము మాట్లాడాలనుకుంటున్నాం. కానీ ఈ సందర్భంలో ప్రతిసారి దైవజనుడి దగ్గరికి మేము వెళ్ళి మాట్లాడినప్పుడు ఏ రోజు మీరు ఈ పని చేయలేరు వద్దమ్మా అని ఏ రోజు అన్నారు. దైవజనుడు ఆశీర్వాదకరమైన మాటలే మనతో మాట్లాడారు. మన సంఘం అభివృద్ధి కోసం, మన సంఘంలో పిల్లల కోసం, మన సంఘంలో యవనస్తుల కోసం ఆయన ఎంతగానో ప్రార్థించారు. ప్రతిదినము ఆయన ఒక మాదిరిగా మన ముందు నడిచారు. మనం కూడా ఆయన విడిచి వెళ్ళిన మార్గంలో ఆయనను అనుసరిస్తూ నడుచుకున్నట్లయితే మన పరలోక తండ్రిని మనము మహిమపరిచిన వారం అవుతాం. ఆయన చూపిన మార్గంలో మనం నడిచినట్లయితే మన పరమ తండ్రిని మనము ప్రేమించి ఆయన నెరవేర్చేవారుగా. మొదటిగా మా జీవితంలో మేము ఈ సంఘానికి 2005లో మేము ఇక్కడికి వచ్చాము, కర్నూలు ప్రాంతానికి. మా పెళ్ళి అయిన తర్వాత 2005 సంవత్సరం కర్నూలు ప్రాంతానికి వచ్చాము. ఉదాపేటలోనే ఉంటున్నాము, కానీ మాకు ఈ సంఘం తెలియదు. కానీ అక్కడ ఫెయిత్ హోమ్ చర్చ్ అని అక్కడ ఒక చర్చ్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. 1 టౌన్ దగ్గర, 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర. అక్కడ దైవజనులు ఉన్నారు, కానీ అక్కడ వేరే సంఘానికి పులిందకొండకు వెళ్ళి అక్కడ పరిచయం చేసి మళ్ళీ ఇక్కడికి రావాలి. అక్కడ చేసి ఇక్కడికి వచ్చేలోపు టైం అయిపోతుంది అన్నమాట. మేము ఆత్మీయంగా వాక్యాన్ని మేము వినలేకపోయేవారు అన్నమాట. డ్యూటీలు ఉంటాయి, హడావుడిగా వెళ్ళిపోయేవారు. అక్కడ నుంచి మళ్ళీ ఇల్లు ఖాళీ చేయాలి అని అన్నారు. అక్కడ ఇల్లు ఖాళీ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు మాకు అక్కడ సంఘం ఆత్మీయంగా మాకు అంత అనిపించలేదు. బట్ ఎక్కడ ఉందా అనేసి మా భర్త వెతికారు. పాటలు వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. పాటలు వినిపించేటప్పుడు ఎక్కడ వెతికినప్పుడు ఇక్కడ ఈ సంఘంలో పాటలు పాడుతూ దేవుని ఎంతో చక్కగా ఆరాధిస్తున్నాను. తను ఫస్ట్ వచ్చినప్పుడు బయట నిలబడుకొని చూసి అక్కడే ఆరాధించి అక్కడే వెళ్ళిపోయారు. ఇంత పెద్ద సంఘంలో మేము కూడా దేవుని ఆరాధిస్తే ఎంత చక్కగా ఉండదని అక్కడ నిలబడిన మమ్మల్ని ఈరోజు ఇక్కడ నిలబెట్టారు. దయచేసి మొదటి వారం చూశారు, 2వ వారమే మాతో మాట్లాడి మీరు ఎక్కడ ఉంటారు, ఎక్కడ ఏ పేరు అనేసి దయచేసి మమ్మల్ని మాట్లాడించి మమ్మల్ని పరిచయం చేసుకొని మాతో ప్రతి వారం మాట్లాడించేవారు. ప్రతి వారం ప్రతి ఒక్కరిని, మమ్మల్ని కాదు, ప్రార్థన అయిన వెంటనే ప్రతి ఒక్కరిని ఆయన మాట్లాడి పలకరించి దాని కోసం ప్రార్థన చేసేవారు. అలా సంఘంలో సభ్యులమై వారం ఆయన ఇచ్చే ఆత్మీయ ఆహారం భుజిస్తూ ఆత్మీయతలో మేము ఎంతగానో ఎదుగుటగా దేవుడు కృప చూపించారు. అలాగే 5 సంవత్సరాలు మా మ్యారేజ్ అయిన తర్వాత 5 సంవత్సరాల వరకు
దేవుడు ఇస్తాడులేమో, ప్రార్థన చేసుకోండి, బలంగా ప్రార్థన చేయండి అని ఎంతగానో ప్రోత్సహించేవారు. అదేవిధంగా దేవుడు ఇస్తాడన్న వాగ్దానం ప్రకారమే 2011లో మా పెద్ద అబ్బాయి జన్మించినాడు. ఆ అబ్బాయి మొదటి బర్త్డే అయ్యగారి చేతుల మీదుగా ఘనంగా జరిగించారు. దేవుడు అందరూ బట్టి దేవుడికి స్తోత్రం చెల్లించుకున్నాం. అలాగే చిన్న అబ్బాయి 2013 దేవుడి సన్నిధిలో ఆయన చేతుల మీదుగా చిన్న బాబుని ఎత్తుకొని ప్రార్థన చేసి పేరు పెట్టారు. ఇలా ప్రతి విషయంలో ఆయన మా హస్బెండ్ జాబ్ విషయం చాలా వరకు జాబ్ వలన తను దేవుడి సన్నిధిని రాలేకపోయేవాడు. ప్రార్థనకి సండే కూడా ఆయనకి డ్యూటీ ఉండదు. ఉదయకాలం నుంచి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు డ్యూటీ. ఈ కారణంగా సండే కూడా డ్యూటీకి వచ్చేవాళ్ళు కాదు. సండే కూడా డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చేది. అయినప్పటికీ ఇంకా మేము మాత్రం కంటిన్యూగా చర్చికి వచ్చేవాళ్ళం. 2017 వరకు కూడా అతను చర్చికి ఎప్పుడు ఏ ఒక్క రోజు ఒక క్రిస్మస్ పండుగకి ఒక జాగ్రత్త ఫస్ట్ మాత్రమే వచ్చేవారు. అంటే అవకాశం లేదన్నమాట. కానీ దేవుని సన్నిధిని మిస్ చేసుకొని మనం ఏం సాధించగలము అని ఒకరోజు అనిపించింది. 2017 పాస్టర్ అయ్యే మ్యారేజ్, ఆ రోజు 50వ మ్యారేజ్ డే. అప్పుడు ఇక్కడికి వచ్చాను. ఆ రోజు నిర్ణయించుకొని తను డ్యూటీ మానేశాడు. స్విచ్ ఆఫ్ చేసి డ్యూటీ మానేసి వేరే ఏదైనా జాబ్ వెతుక్కోవాలి, ఇది ఇట్లే ఉంటే కాదు అనేసి, ఇంత మంచి వాక్యాన్ని మనం మిస్ అవుతున్నాము అనేసి జాబ్ మానేసి డ్యూటీ ఇంకా ప్రతి వారం దేవుడి సన్నిధికి రావడం మొదలుపెట్టాను. అట్లా మా జీవితంలో ఎన్నో విధాలుగా దేవుడు ఎన్నో కార్యాలు సాధించారు. అంతేకాకుండా పాస్టర్ వాళ్ళ అనుదిన ప్రార్థనలో కూడా మా కుటుంబాన్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రతిరోజు మీ కుటుంబం గురించి మేము ప్రార్థన చేస్తున్నాము అన్నప్పుడు మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. మా కుటుంబమే కాదు, సంఘంలో మా ప్రతి కుటుంబాన్ని వాళ్ళు ప్రేమించారు, ప్రతి కుటుంబాన్ని వాళ్ళు ఆదరించారు. చిన్న పెద్ద అనే తేడా లేదు. ప్రతి ఒక్కరిని ఒకే విధంగా ప్రేమించడం అనేది నిజంగా అది ఎవరికైనా కొంతమందికి అసాధ్యం కాదు. కానీ ఒక జయ గారికి మాత్రమే సాధ్యమేమో అనిపిస్తుంది. కొంతమంది స్థితిగతులను చూసి ప్రేమించవచ్చు, హోదాలను బట్టి ప్రేమించవచ్చు. కానీ గారు అందరినీ సమానంగా ప్రేమించారు. అందరినీ ఏకరీతిగా ఆశీర్వదించినట్లే మా జీవితంలో నిజంగా అంచెలంచెలుగా మేము ఆ రోజు అచ్చగా ఉన్న మమ్మల్ని ఈరోజు మేము ఇలా మొదటిగా వచ్చి ఆయన పరిచర్యలు వాడబడుతున్నాము అని అంటే అది కేవలము దేవుడి కృప. అయ్యగారి ప్రార్థన వల్ల ఈరోజు మేము దేవుడి సన్నిధిలో నిలవబడి ప్రార్థించగలుగుతున్నాం, ఆరాధించగలుగుతున్నాం. నిజంగా మాకు ఎలాంటి అర్హత లేదు ఆయన వర్షం చేయడానికి. మహాదేవుడు, గొప్ప దేవుడు, మౌనమైన దేవుడి గురించి మేము కొనియాడలో ఏ అర్హత లేని మమ్మలను తన కృపలో తన ధైర్యం మమ్మల్ని భద్రపరుచుకొని ఈ విధంగా వాడబడుతున్న దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మన సంఘ కాపరి గారు మా కుటుంబం పట్ల నిజంగా ఎన్నోసార్లు జాబ్ లేనప్పుడు నా భర్త ఎంతో ఇబ్బంది పడ్డాడు. బిజినెస్ స్టార్ట్ చేసినాం, బిజినెస్ సరిగ్గా జరగట్లేదు. కరోనా వచ్చినప్పుడు ఇంకా అసలు ఏమి లేదు. నేను ఒకదాన్ని జాబ్ చేస్తున్నాను, పర్వాలేదమ్మా, ఏదో ఒక మార్గం చూపిస్తాను అని ధైర్యం చెప్పాను. నా తల్లిదండ్రులే నన్ను మర్చిపోయిన స్థితిలో కూడా ఆయన నన్ను ఆదరించినాడు. ఒకప్పుడు నా తల్లిదండ్రులు కూడా నన్ను మర్చిపోయినారు. కానీ సర్వకాపు ఆత్మీయ తండ్రి నన్ను ఎన్నడూ మర్చిపోకుండా వారు ప్రతినిత్యం మా ఆత్మీయత కొరకు, మా ఎదుగుదల కొరకు వారు ఎంతగానో ప్రార్థించి మమ్మల్ని నడిపించారు. అయ్యా మనం ప్రతిదినం జ్ఞాపకం
చేసుకోవడంలో తప్పేం లేదు. నీతివంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. అది మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకోవడం కాదు. కానీ ప్రతిదినము ఆయన చేసిన పనులను జ్ఞాపకం చేసుకొని ఆయన అనుసరించి ఒక్కసారి ఆయన సమయాన్ని పాటించేవారు. సమయం అంటే 10 గంటల కంటే 9:40 దేవుడి సన్నిధిలో ఉంటారు. నిజంగా అలా ఒక క్రమశిక్షణ కలిగిన జీవితం మనం కూడా జీవిస్తే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడని నేను నమ్ముతున్నాను. అలాగే ప్రతిదీ మా మ్యారేజ్ ఎప్పుడు కానీ మా పిల్లలు బర్త్డే ఎప్పుడు కానీ ఆశీర్వాదం మేము ఇల్లు కట్టేటప్పుడు ఎంతగా ఆయన ప్రార్థనలో పెట్టారంటే నిజంగా మేము అంత ఇల్లు కట్టామంటే మేము ఒక ఇల్లు అనుకుని అక్కడికి వెళ్ళాము. కానీ అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన వల్ల మేము 2 ఇల్లు కట్టాము. ఒక ఇంటి కానీ ఇంకొక ఇల్లు, దానిపైన ఇంకొక ఇల్లు కూడా కట్టడం కానీ గొప్ప చూపించారు. నిజంగా దేవుడు మా పట్ల ఎంతో అద్భుత కార్యాలు చేశారు. మా పిల్లల చదువుల విషయంలో కూడా స్కూల్ చేంజ్ చేయాలి అంటే వెంటనే మంచిదయ్యా వాళ్ళ మంచి స్కూల్ పిల్లల్ని మంచిగా చదివించు. మన సంఘంలో చాలామంది ఆ స్కూల్లో చదివారనేసి వెంటనే ప్రార్థన చేస్తారు. పాజిటివ్గానే ఉంటారు కానీ నెగిటివ్గా ఏ రోజు అయ్యారు మాట్లాడారు. బిజినెస్ చేస్తారు, చేయండి, దేవుడు మంచి ఉద్యోగం ఇస్తాడులే, మీకు మంచిగా ఆదివారం దేవుడిని ఆరాధించటము మళ్ళీ వచ్చేసి మీకు మంచిగా హాలిడే ఉండేటట్లు చేస్తారండి అన్నట్లు అయ్యారు అన్నట్లుగానే మన బ్యాంకులో జాబ్ వచ్చింది. మొదట జాబ్ వచ్చినప్పుడు అక్కడ విగ్రహాలకి పూజ చేయాలి, అక్కడ విగ్రహాలు క్లీన్ చేయాలి, వాటిని బొట్లు పెట్టాలి, పూలు వేయాలి అన్నారు. ఇబ్బంది అనిపించింది. మనం ఇంతగా అది కూడా శుక్రవారం ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకున్నాం. ప్రభా ఇంటికైనా జాబ్ వచ్చిందని ఎంతగానో సంతోషిస్తే మరి ఇదేంటి పూజ చేయాలనుకున్నాను. పూజ అంటే మనం చెయ్యము, వేరే వాళ్ళు వచ్చి చేస్తారు. బట్ వాళ్ళు వచ్చే లోపల ఆ పటాలను క్లీన్ చేసి బొట్లు పెట్టి పూలు వేయాలి. వేసి రెడీగా పెడితే వేరే వాళ్ళు వచ్చి పూజ చేసుకుంటారు. ఏంటి ఇలాంటి శ్రమ అనేసి అయ్యగారితో మాట్లాడినప్పుడు వద్దయ్యా అలాంటి జాబ్ మనకు వద్దు, దేవుడు అంతకన్నా మంచి జాబ్ ఇస్తాడు, మనకు అవసరం లేదు అని అంటే వదిలేసి సరే ఖాళీగా ఉన్నాం కదా అనేసి స్కూల్ దగ్గర ఒక షాప్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. అక్కడ మండే నుంచి సోమవారం నుంచి శనివారం వరకు అంత ఏం బిజీ ఉండదు. బట్ సండే మాత్రం ఫుల్ బిజీగా ఉంటుంది. కనీసము భోజనం చేయడానికి నీళ్ళు తాగడానికి కూడా సమయం ఉండదు. అక్కడ చూసుకున్నామంటే ఆదివారం ప్రభుదినమే, ప్రభుదినం ప్రభుత్వం గడపాలి కానీ మనము అక్కడ ఇక్కడ వెళ్ళకూడదు అని అన్నారు. కరెక్టే, మనం ఆదాయం కోసం సంపాదన కోసం ఉద్యోగం కోసం ఇలా వెళ్ళకూడదు. ప్రభుదినం ప్రభుత్వం గడిపితే ప్రభువే ఏదో ఒక మార్గం చూపిస్తాడు అనేసి ఆ జాబ్ మానేసి వద్దు అనేసి మానేసి అలాగే మళ్ళీ నెక్స్ట్ దేవుడు మంచి జాబ్ దయచేశారు. ఇప్పుడు ప్రజెంట్గా కోటక్ మహేంద్ర బ్యాంక్లో దేవుడు కృప వల్ల, దేవుడి దయ వల్ల, దైవజనుడి ప్రార్థన వల్ల మంచిగా సెకండ్ సాటర్డే సండేస్ అన్నీ లీవు, ఫెస్టివల్ హాలిడేస్ లీవు, సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే ఇలా లీవు. ప్రభు సన్నిధిలో మరి వాడబడుతూ మనంగా ఆయన మహిమపరుస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించిన అయ్యగారు ప్రతిదినం ఆయన గురించి మనం ఆయన మార్గాన్ని అనుసరించి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారుగా ఉండాలని మీ అందరి ఎదుట మా సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. ప్రభు మా పట్ల చేసిన కార్యాలు మీ పట్ల చేస్తారు. ప్రభువుని గణపరిచినట్లయితే ఆయన మనల్ని గణపరిచే దేవుడు. నిజం మేము అనుకోలేదు ఇంత మంచి జాబ్ వస్తుందని, కానీ మేము అనుకోకముందే దైవజనుడి నోటి ద్వారా మీరు మంచి జాబ్ వస్తుంది అనేసి ఆయన చెప్పారు. ఇల్లు కట్టుకోవడానికి ఒక పేరు చెప్పండి అయ్యా మాకు అని అడిగాను. దాని గురించి ప్రార్థన చేస్తుంటామంటే ప్రార్థన చేస్తూనే ఉంటావా, ఇల్లు కట్టవా అని మా ఇంటికి బేతనీయ నిలయం అనేసి ఒక
పేరు ఇచ్చారు. ఇచ్చి దాని ఆ గృహం గురించి ఒక 2 నెలలు 3 నెలలు ప్రార్థన చేశాము. వెంటనే మాకు అమౌంట్ సమకూర్చి దేవుడు ఆ ఇల్లు కట్టుకున్నటకు సహాయం దయచేశారు. ప్రతి విషయంలో మేము మాకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మా సొంత తల్లిదండ్రులను కూడా మేము ఆశ్రయించాము. మాకు ఈ సమస్య వచ్చింది, దీనికి పరిష్కారం ఏమిటి అనేసి. కానీ ఆత్మీయ తల్లిదండ్రులైన అమ్మగారిని అయ్యగారిని మేము అడిగినప్పుడు మేము ఎంత దుఃఖంలో ఉన్నా ఆయన చిరునవ్వుతో ప్రార్థన చేసి ఆ సమస్యకు ఎంత సింపుల్గా చెప్తారంటే అంత సింపుల్గా సమాధానం ఇస్తారు. నిజం, ఈ లోకపు తల్లిదండ్రులు మనల్ని నచ్చిన పరలోకపు తండ్రి మనల్ని వదలరు. సంఘ కాపరి గారు మంచి కాపరి. ప్రతి గొర్రె ఏ గొర్రె తప్పిపోవడం ఆయనకి ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కరిని వారి హృదయంలో ఉండే వేదన బాధ ఆయనకి తెలిసిపోతుందేమో. వెంటనే మాట్లాడించి వెంటనే ఆదరణ కలిగించి అందరినీ ఆత్మీయంగా బలపరుస్తూ నడిపిస్తాడు. ఆత్మీయంగా అలాంటి తండ్రిని మనం కోరుకుంటాం. కానీ సంఘమంతా ఐక్యత కలిగి ప్రార్థనలో పట్టుదల కలిగి బలంగా ఇంకా మన సంఘం ఆత్మీయంగా ఎదగాలని మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. మన సంఘం ఇంకా ఆత్మీయంగా బలపడాలి, ఎత్తబడే గుంపులో ఉండాలి, ఒకరి ఒకరు ప్రేమ ఇంకా సమాధానం కలిగి ఉండాలని మనందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మీయ తల్లి గారిని ఆదరణ కలగాలి. ఆమెను ఓదార్చే శక్తి మన దేవాది దేవుడే ఆమెను ఓదార్చాలి. మన అనుదిన ప్రార్థనలో ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు ఆయన చేసిన ఆయన వేసిన మార్గంలో నడుచుకుంటూ ఆ దేవాది దేవుడిని మహిమపరచుకోవాలని, మా దేవుడు మా జీవితంలో చేసిన కార్యాలు మీ జీవితాల్లో కూడా చేస్తాను. నన్ను గనపరచువాడిని నేను గనపరుస్తాను. మేము గనపరచడానికి మాకు అవకాశం ఇచ్చారు. అలాగే సంఘటన అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఆయన చేసే అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు పొందుకోవాలని ప్రభు పేరుగా మీ అందరినీ కోరుకుంటున్నాను. సంఘం పట్ల మనందరికీ ఒక బాధ్యత ఉంది. కలిసి కట్టుగా ఉండి ప్రార్థన చేసుకోవాలి. ప్రతి విషయంలో ప్రార్థన ద్వారానే మనము ఐక్యత కలిగి జీవించాలి. కాబట్టి ఇది మన ఆత్మీయ తండ్రి గారు మనకి ఇచ్చిన బాధ్యత. సంఘంలో సహోదరులు మరి అందరం ఐక్యత కలిగి ప్రార్థనలో ఏక మనసు కలిగి ఎత్తబడే గుంపులో ప్రార్థన సమయంలో అందరూ ఎత్తబడే వారిగా ఉండాలని అయ్యగారు ఎంతో ఆయన ఆశించిన రీతిగానే మనందరూ నడుచుకోవాలని, మన ప్రవర్తన మన మాటలు ప్రభుని వినపరిచేవిగా ఉండడం ఆ ప్రభువు మనకు సహాయం చేయాలని వేడుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన దేవా